జయసాయి మాస్టర్ గురుదేవుల ఆరాధన మహోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఒక 2-3 విషయాల్ని తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అమ్మగారు రావడానికి ఒక 5 నిమిషాల టైం ఉన్నది కనుక ఈ సమయంలో ఈ 2-3 విషయాల్ని ఒక్కసారి ఆలోచిద్దాం. మొట్టమొదటిది, ఆరాధన ఇప్పుడు దాకా గత సంవత్సరం మన పారాయణ ఎలా జరిగింది, మాస్టర్ గారి గ్రంథాలు అన్ని ఒకసారైనా సరే పునరావృతం అయ్యాయా లేదా, అన్ని ఒకసారైనా చదివామా లేదా, మన భావం ఎట్లా ఉన్నది, గురుదేవుల పట్ల, షిరిడి సాయినాథుల పట్ల, ఆయన బోధ పట్ల మన భావం ఎట్లా ఉన్నది మొదలైన ప్రశ్నల్ని తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ సంవత్సరంలో మనకేమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, రోజులో భగవంతుడికి కేటాయించే సమయం ఏమన్నా పెంచుకున్నామా లేదా, మాస్టర్ గారు మొదలైన మహనీయుల చరిత్రలు చదివామా, వాళ్ళ బోధలు చదివామా, వాటికి తగ్గట్టుగా ఆచరణలో మార్పు ఏమన్నా వచ్చిందా, నలుగురికి ఆ దివ్యమైన బోధలు చదువుకోవాలి అని గుర్తు చేశామా లేదా, కొత్త వారికి పరిచయం చేశామా లేదా, మన స్వాధ్యాయం ఎంతవరకు జరిగింది, మనం చేయాల్సిన ప్రవచనం ఎంతవరకు జరిగింది, అంటే అవతల వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎంతమందికి పరిచయం చేశాము, మన పిల్లలు వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, మన బంధువుల్లో ఉన్న పిల్లలు వాళ్ళు చదవడం అంటే స్కూల్ చదువులు కాదు, ఈ పారాయణ పుస్తకాలు ఏమైనా చదువుతున్నారా. ఇంకో 2 రోజుల్లో రమణ భగవాన్ జన్మదినం ఉన్నది. మరి రమణ భగవాన్ రచనలు బోధలు ఏమన్నా చదివామా లేదా, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి సంవత్సరం ఎన్నో పర్వదినాలు మనం జరుపుకుంటున్నాం, మనకు తెలుసు కూడాను. ఎంతో మంది మహనీయులు జన్మించారు, ఎంతో మంది మహనీయుల ఆరాధనా మహోత్సవాలు జరుగుతున్నాయి, రామనవమి లాంటి పండుగలు ఎన్నో జరుగుతున్నాయి. ఇన్నిటి దృష్ట్యా తిరిగి భగవంతుణ్ణి ధ్యానించి ఆయన ధ్యాసలో ఉండే అవకాశం మనకు కలుగుతూ ఉన్నా ఏమవుతుందంటే ఇటువంటి పండుగలన్నీ క్రమేపీ రొటీన్ అయిపోవడం మొదలు పెడతాయి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. రోజు పారాయణ ఎలా రొటీన్ అవుతుందో, రోజు చేసుకునే సత్సంగం లేదా వారానికి ఒకసారి చేసుకునే సత్సంగం ఎట్లా రొటీన్ అయిపోతుందో, చిట్ట చివరికి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు కూడా ఒక రొటీన్ లాగా అంటే యాంత్రికంగా జరగడం మొదలు పెడతాయి. అలా జరిగిపోతున్న గత సంవత్సరం అట్లా జరిగిందా, రాబోయే సంవత్సరం ఎట్లా ఉండాలి, ఇవాళ రోజున మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి, మాస్టర్ గారు చెప్పిన మూల సూత్రాలు ఎట్లాంటివి, వాటికి మన ఆచరణకి సామ్యం ఉన్నదా, దూరం ఉన్నదా, మనం చేసిన పొరపాట్లు ఎట్లాంటివి, వాటిని సరిదిద్దుకునే మార్గం ఎట్లాంటిది, మనం ఇక ముందు అటువంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఎట్లా ఉండాలి, పక్క వ్యక్తితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, బాగా ఎలా ప్రవర్తించమని చెప్పాడు, మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, ఇంట్లో వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తున్నాం, ఆఫీసుల్లో గాని పక్కిళ్ల వాళ్ళతో గాని ఎట్లా ప్రవర్తిస్తున్నాం, వస్తు సామగ్రితోనూ మొదలైన విషయాలతో ఎట్లా ప్రవర్తిస్తున్నాం, వస్తువులకి వ్యసనాలకి ఉన్న బానిసలు మనం ఇంకా బానిసలుగా ఉంటున్నామా, టీవీలు మొదలైనవి ఇంకా చూస్తున్నామా, కాలక్షేపం చేస్తున్నామా, జీవితంలో ఉన్న కొద్ది కాలాన్ని భగవంతుడికి వెచ్చిస్తున్నామా లేదా అని తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తిరిగి చూసుకోవడం అన్నది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం ఎప్పుడూ చేయాల్సిన పనే, కానీ సామూహికంగా కూర్చున్నప్పుడు కూడాను అందరం కలిసి ఒక్కసారి దాన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా అంతే అవసరం. 2 కారణాల వల్ల ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. మొట్టమొదటిది ఏంటంటే, ఎన్నిసార్లు మనం భక్తి మనలో పెళ్ళుబిట్టినా అన్నిసార్లు జారిపోతూ ఉంటాం. కాబట్టి తిరిగి దాన్ని నిలుపుకోవడానికి మనం ఎంతవరకు చేస్తున్నామో లేదో ఆలోచించుకోవడం ముఖ్యం. ఇక 2వ కారణం ఏంటంటే, అవతల వాళ్ళు చేయట్లేదు, వాళ్ళట్లాగా వీళ్ళట్లాగా అనే బలహీనత పోవాలంటే మనం ఎట్లాంటి ఆలోచనలు, ఎట్లాంటి భావాలు, ఎట్లాంటి బుద్ధులు కలిగి ఉంటున్నామో గుర్తు తెచ్చుకోవడం. ఎన్నిసార్లు మాస్టర్ గారు, బాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి మొదలైన మహనీయులు చెప్పిన మార్గం నుంచి పక్కదోవ తప్పుతున్నామో తిరిగి చూసుకుంటే కానీ మనలో అహంకారం పెరగడం కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండవు. మామూలుగా ఏమవుతుందంటే
ఆధ్యాత్మికత పేరుతో కూడా లౌకికంగా మిగతా విషయాల్లో జరిగే బలహీనతలు, బయటపడే బలహీనతలన్నీ బయటపడతాయి. మన సత్సంగ సభ్యులు కాని వారు, మాస్టర్ గారిని అనుసరించేవారు, అనుసరించిన వారు, బాబాను అనుసరించేవారు, అనుసరించిన వారు, ఇట్లా అనేక రీతుల మనస్సు ఏం చేస్తుందంటే సెగ్రిగేషన్ చేస్తుంది. వాడు మనవాడు, వీడు మనవాడు కాదు, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు. ఏవైతే బయట లౌకిక కార్యక్రమాలతో జరుగుతాయో, ఏ ఈర్షలు, ద్వేషాలు, అసూయలు, బాధలు, దూరాలు, మనుషుల మధ్య దూరాలు ఏర్పడతాయో, ఆధ్యాత్మికతలో కూడా అవే దూరాలను మనం పెంపొందించుకునే అభ్యాసానికి మనం లోనై ఉంటాం. తిరిగి అట్లాంటివి చేస్తుంటాం. వీడు అట్లాంటివి పెరిగి వీడు క్రైస్తవుడు, నేను హిందువును, వీడు ముస్లిం అని కొట్టుకునేదాకా వెళ్తుంది. అలా కాకుండా అందరిలో భగవంతుని చూడమన్న మహేష్ చేసిన బోధలకి ఎంత దగ్గరగా వెళ్తే అటువంటివి జరగకుండా ఉంటాయి. అంత దగ్గరగా వెళ్లాలంటే తిరిగి జారిపడే మనం ఎంతవరకు చేసుకున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇది బహుశా ఇవాళ ఇళ్లకు వెళ్లి అందరూ పడుకోబోయే ముందు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారనుకుంటాను. మరొక్క విషయం గురువుగారి ఆరాధన మహోత్సవం సందర్భంగా మనవి చేసుకుంటాను. అదేమిటంటే, ఆరాధన మహోత్సవం అంటే మొన్న కూడా మనం చెప్పుకున్నట్టు గురుదేవులు భౌతిక పరిమిత శరీరం మనకు కనిపించే శరీరం నుంచి మరో విశ్వవ్యాప్తమైన భౌతికానికి అతీతమైన ఆధ్యాత్మిక శరీరాన్ని ధరించిన, విశ్వరూపాన్ని ధరించిన పుణ్యమైన రోజు. ఈ రోజు మనందరం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది మహాత్ములైతే చరిత్రలో అవతరించారో, చరిత్రలో అంటే మానవ చరిత్రలో అవతరించారు అంటే మన పుస్తకాల్లో ఉన్న వాళ్ళే కాదు. రాముడు, కృష్ణుడు, వేదవ్యాసుడు, వశిష్ఠుడు వంటి ఋషుల దగ్గర నుంచి, జనకుడు వంటి రాజేష్ఠుల దగ్గర నుంచి, బౌద్ధంలోను మిగతా ఇతర మతాల్లోనూ ఉద్భవించిన అనేక మంది మహనీయుల నుంచి ప్రపంచం అంతటా విశ్వవ్యాప్తంగా ఎంతో మంది మహనీయులు అవతరించారు. క్రైస్తవంలో అవతరించారు, ఇస్లాంలో అవతరించారు. ఇన్నిట్లోనూ అవతరించిన మహనీయులందరూ ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ ప్లస్ భవిష్యత్తులో రాబోయే మహనీయులందరూ, ఇంకా సమాజం ఎన్ని రకాలుగా మారుతుందో, ఇంకా అందులో ఎన్ని రకాల వైషమ్యాలు ఏర్పడతాయో, వాటికి సమాధానంగా మళ్ళీ ఎంతమంది మహనీయులు అవతరిస్తారో, ఎన్నో వేల మంది, ఎంతమంది మహనీయులు అయితే గతంలో అవతరించారో, ఎంతమంది మహనీయులు అయితే భవిష్యత్తులో అవతరించబోతున్నారో, వారందరూ రామకృష్ణ, రమణ, వివేకానంద, మాస్టర్ గారు, షిరిడి సాయినాథ్ గారు, అక్కల్కోట మహారాజ్, ఇట్లా అందరూ మహనీయులు. వాళ్ళందరూ గురువు గారు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ మిగతా మహనీయులందరితో ఐక్యత చెంది ఉండేవారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వేదిక మీద ముగ్గురు మహనీయులు ఉన్నారు. ఒక ఆయన దత్తాత్రేయుడు, రెండో ఆయన షిరిడి సాయినాథ్ గారు, మూడో ఆయన మాస్టర్ గారు. ఈ కింద మళ్ళీ రాములు వారు ఉన్నారు. నలుగురు వేరు 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 అలా అనుకోండి. మాస్టర్ గారి పుస్తకాలు ఇంతవరకు ఒక్కసారి కూడా, మాస్టర్ గారే కాదు, ఏ మహాత్ముడి గ్రంథాలు ఒక్కసారి కూడా చదివినట్టు కాదు. ఇంకా అసలు బొత్తిగా జీరోలో ఉన్నామని అర్థం. ఆయన వీళ్ళ ముగ్గురే రమణ మహర్షి, వాళ్ళ ముగ్గురే రామకృష్ణ పరమహంస, వాళ్ళ నలుగురే రామకృష్ణ పరమహంస, వీళ్ళందరి రూపంలో ఉన్నట్టే ఒకే మహనీయుడు వేరే వేరే చొక్కాలు వేసుకొచ్చినట్టు, కాలానికి తగినట్టుగా అదే దత్తస్వామి మళ్ళీ 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 ధర్మ సంస్థాపన కోసం వస్తూ ఉంటాడు. అదే భగవతత్వం దుష్ట శిక్షణార్థం రాముడు, కృష్ణుడు మొదలైన రూపాల్లో అవతరించింది. అదే భగవతత్వం మొత్తం యావత్ విశ్వంలో ఉన్న జీవులన్నిటికీ ఉద్ధరణ కార్యక్రమంగా దత్తాత్రేయుడిగా వచ్చింది అని గురుచిత్ర మొదట్లో గురువు గారు ఇచ్చిన వర్ణన ఆధారంగా మనం ఏం తీసుకోవాలంటే, ఏం నేర్చుకోవాలంటే, మహనీయులందరూ వారే. మహనీయులందరూ రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు దగ్గర నుంచి, శివుడు దగ్గర నుంచి, శైవంలో వచ్చిన మహనీయుల దగ్గర నుంచి, ఆళ్వారుల దగ్గర నుంచి, భారతంలో ఇట్లా బౌద్ధంలో వచ్చారు, మహావీరుడు వచ్చాడు. జైనంలో 24 మంది గురువులు ఉన్నారు. బౌద్ధంలో లెక్కకు మించినంత మంది గురువులు ఉన్నారు. ఇస్లాంలో ఉన్నారు, క్రైస్తవంలో ఉన్నారు. అన్నిట్లోనూ మహాత్ములు అంటే భగవద్ దర్శనం పొందిన వారిగా, భగవంతుడితో సమానంగా ఎవరైతే బతకగలిగారో, వారి జీవితాన్ని ధర్మంగా ఎవరైతే నడపగలిగాడో, అటువంటి వాళ్ళందరిలోనూ ప్రస్ఫుటమైంది ఒకే దత్తాత్రేయ తత్వము. ఇది జాగ్రత్తగా ఈ ముఖ్యంగా మాస్టర్ గారి ఆరాధన మహోత్సవం రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, ఈ విషయాన్ని అంత క్లియర్ గా, అంత డైరెక్ట్ గా, అంత పర్ఫెక్ట్ గా వచనంలో వాడక భాషలో చెప్పిన మహనీయులు
ఈ కాలంలో ఈయన. ఎందుకంటే ఎందరో మహనీయులు వచ్చారు. షిరిడి సాయినాథ్ వారిని తీసుకోండి, సకల సాధు స్వరూపము తాను అందరి మహనీయుల రూపంలోనూ తానున్నాను అని ఆయన నిరూపించారు. అందరిలో ఉన్న దత్తాత్రేయుడు ఒకటేనని ఆయన నిరూపించారు. ఆయన అట్లా నిరూపించిన ఆ విషయాన్ని ఆ ఆర్డర్లో రాసేదాకా ప్రజలకు అర్థం కాల. మనందరికీ ఇప్పటికైనా కొద్దిగా మాస్టర్ గారి గ్రంథాలు చదువుకున్నాం కాబట్టి మినుకు మన అర్థం అవ్వచ్చు, కానీ మిగతా ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి అందలే. దానివల్ల ఏమవుతుందంటే నిర్దిష్టమైన మార్గం ఏదైతే ఉన్నదో మహనీయులను ఆశ్రయించి వారి బోధనలు అనుసరించి జీవితాన్ని నడపడము, జ్ఞానులను ఆశ్రయించి వారి సేవ చేసి తరించడము అనే సాంప్రదాయం ఏదైతే ఉన్నదో అది క్రమంగా ఒకవైపు ఏమో దొంగ గురువులు దాన్ని పురుగులల్లే తొలిచేస్తుంటే, చీడ పురుగులల్లే తొలిచేస్తుంటే, రెండో వైపు కలహాలు, ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప, ఈ గురువు వేరు, ఆ గురువు వేరు, ఈ సాంప్రదాయం వేరు, ఆ సాంప్రదాయం వేరు, ఇట్లాంటి ఆలోచనల్ని పెట్టుకుని మా ప్రపంచం అంతా దాన్ని పాడు చేసుకుంటున్నాం. ఒకవైపు వాళ్ళు చెడు పురుగుల్లాగా ఉంటే రెండో వైపు మనం ఉన్నాం. అంటే యావత్ ప్రపంచం అది పోవాలంటే ఇది నిర్దిష్టంగా అర్థం అవ్వాలి. అయితే మరి మహనీయులందరిలోకి షిరిడి సాయినాథ్ వారు సామ్రాట్ అంటారు కదా, మరి అందరు మహనీయులు సమానం ఎట్లా అవుతారు అనే ప్రశ్న వస్తుందేమో. పోనీ ఆ వైపు నుంచి చూసుకోండి, షిరిడి సాయినాథ్ వారే అన్ని రూపాల్లోనూ వచ్చారని. షిరిడి సాయినాథ్ వారు ఫోటోలు చాపల్లాగా ఆయనే అంటుంటే మహనీయులు ఆయన కాకుండా పోతాడా? అలా ఆలోచించండి. పోనీ మరో రకంగా ఆలోచించండి. షిరిడి సాయినాథుడి పరిపూర్ణ దత్తావతారము అన్నారు మాస్టర్ గారు. చాలా ముఖ్యమైన కీలకమైన పదం పరిపూర్ణ దత్తావతారము అన్నారు. అంటే దత్తాత్రేయుని అవతారం. ఈ మహనీయులందరూ దత్తావతారం అనే వటవృక్షంతో ఆయన పోల్చి మూలస్తంభం వంటి వాడు దత్తాత్రేయ చెప్పుకుంటూ వస్తారు. గురువుకి వివరణగా చీరాల స్వామి చరిత్రలో చెప్పుకుంటూ వస్తారు. ఆ రకంగా చూస్తే ఆ చీరాల స్వామి షిరిడి సాయినాథుల వారు వేరు కాదు. వెంకటేశ్వర స్వామి గురించి అట్లనే చెప్తారు. మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ భౌతిక శరీరాన్ని మహనీయుడు సాధించి విశ్వరూపాన్ని ధరించిన ఈ మహత్తరమైన రోజున అన్ని వ్యక్తుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ ఒకే భగవతత్వం ఉన్నది. ఆ విషయం గుర్తించలేని మన వంటి వారిని ఉద్ధరించడానికి రకరకాల వివిధమైన రూపాలలో దాదాపుగా యద్భావం తద్భవతి అన్నట్టుగా ఇన్ని రూపాల్లోనూ మళ్లీ అదే మహాత్ముడు, అదే దత్తాత్రేయుడు తిరిగి అవతరించాడు అని మనస్ఫూర్తిగా ఈ భావాన్ని మనసులో నిలుపుకుని, ఎంతమంది మహనీయులైతే చరిత్రలో అవతరించారో, మానవ చరిత్రలో ఎంతమంది అవతరించారో, ఎంతమంది మహర్షులు అవతరించారో, ఎంతమంది బౌద్ధం వాళ్ళు గురువులు అవతరించారో, ఇస్లాంలో, క్రిస్టియానిటీలో, మన హైందవ ధర్మంలో, అట్లాంటి ధర్మం అవట్లేదు అనుకోండి, సనాతన ధర్మంలో, ఇక రాబోయే కాలంలో నాస్తికుల్లో కూడా మహాత్ములుగా వచ్చిన వారు ఉన్నారు చరిత్రలో. ఇక రాబోయే కాలంలో ఇంకెంతమంది మహనీయులు ఎన్ని రూపాలతో అవతరిస్తారో, ఇంతమంది మహనీయుల రూపంలో ఉన్న ఒకే దత్తాత్రేయ తత్వం మన కోసం, మన మధ్యలో 1938 నుంచి 1989 దాకా మానవాకారం ధరించి భరద్వాజ అనే నామంతో మన మధ్య సంచరించిన అదే పవిత్రతత్వం ఈనాడు మళ్లీ విశ్వవ్యాప్తంగా మన చుట్టూగా ఉండి చరిత్రల బోధల రూపంలో మన చేతుల్లో ఉండి మన ఈ జీవన మార్గ నిర్దేశకత్వం చేస్తున్నది. అట్టి తత్వమే గురు భరద్వాజులు, అట్టి తత్వమే సాయినాథులు, అట్టి తత్వమే దత్తాత్రేయ స్వామి, అట్టి తత్వమే అందరు మహనీయులందరూ మానవ జాతిని ఉద్ధరించడానికి వచ్చిన మహనీయమూర్తుల రూపాలన్నీ భరద్వాజ మహారాజ్, సాయినాథ్ మహారాజ్ రూపాలే. వారే తిరిగి ఒకే మహాత్ముడు. ఆ చొక్కా ఈ చొక్కా జ్ఞానేశ్వర మహారాజ్ చొక్కా వేసుకుని అలిందిలో వచ్చారు, గజానన్ మహారాజ్ చొక్కా వేసుకుని షేగాంలో వచ్చారు, అక్కలకోట మహారాజ్ దేశంలో అక్కలకోటలో వెలిశారు, భరద్వాజ్ గారి రూపంలో ఆంధ్రదేశంలో వెలిశారు. ఇంతమంది మహనీయుల రూపాలు మాత్రమే గాని ఆంతర్యంలో ఒకే భగవతత్వం వెలిసింది. అట్టి భగవతత్వము ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడికి రాని వాళ్ళందరికీ కూడా ఇవాళ అనుగ్రహ వర్షం కురిపించాలి, సన్మార్గాన్ని చూపించాలి, సన్మార్గంలో నడిచే శక్తినివ్వాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గురుదేవులకి పూజా కార్యక్రమం చేసుకుందాం. జై సాయి మాస్టర్.
या